అయితే ఎప్పటికైనా రాకింగ్ రాకేష్ అన్న అంతర్గత నేను బయట పట్టకపోతాను, ఆయనలో ఒక కొత్త కోణాన్ని బయట తీయపోతానన్న ఆలోచన నాకు ఎప్పుడు ఉండేది. ఈరోజు సమయం వచ్చింది, మీలో చాలా కొత్త కోణాలు, చాలా మందికి తెలియనివంటి ఎన్నో విషయాలు ఉన్నాయన్న. అది ఏంటనేది ఈరోజు నేను తెలియపోతున్నాను. అంటే మీలో నాకు అనిపించిన ఒక చిన్నపిల్ల స్వభావంతో పాటు ఎవరినైనా ప్రేమిస్తే, మీరు నాకు తెలిసి ఎవరినైనా ఇష్టపడితే, ఎవరినైనా ఆరాధించడం స్టార్ట్ చేస్తే వాళ్ళ కోసం ఏదైనా చేయడం కాదు, మాటలు ప్రాక్టికల్ గా వెళ్ళిపోతారు. అందులో నేను చాలా మంది చూసాను. ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ రాళ్ళపల్లి గారి విషయం కానీ, అందులో నన్ను మనసును కదిలించిన విషయం ఏంటంటే, చాలా ఓపెన్ గా చెప్పాల్సిన విషయం అనేది, ప్రముఖ కమెడియన్, సీనియర్ కమెడియన్ వేణుమాధవ్ గారు ఇంకా కాలం చెందలేదు. ఆయన హాస్పిటల్లోనే ఉన్నారు, ట్రీట్మెంట్ జరుగుతుంది. చాలామంది పూర్తి విషయం తెలియదు, చాలామంది ఆయన ఇంకా విజిట్ చేయలేదు. సోషల్ నెట్వర్క్లో కానివ్వండి, కొన్ని ఛానల్స్ మీడియాస్లో కానివ్వండి, డిజిటల్ మీడియాలో కానివ్వండి, ఆయన చనిపోయారని చెప్పేసి అని ఆల్మోస్ట్ అన్ని వార్తలు వచ్చేస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో చాలామంది నిజం అనుకో, ఆఖరికి నాతో సహా చనిపోయారేమో రిప్పు స్టేటస్ పెట్టినటువంటి పరిస్థితి. నేను కూడా అలాంటి ఎవరికి తెలియదు విషయం, కానీ ఒక తొలి వ్యక్తి స్పందించారు. ఆ వ్యక్తి రాకేష్ గారు. ఆ వీడియో మీరు బయట పెట్టిన వెంటనే నాకు ఆ వీడియోలో హృదయం కదిలించింది ఏంటంటే, కొడుకు బతికుండంగానే ఆ తల్లి పడినటువంటి మనోవేదన నేను అవును కళ్ళారా చూశాను, అక్కడ ఉన్నాను కాబట్టి. ఎవరు రాలేదు ఫస్ట్, నువ్వు అన్నట్టు హాస్పిటల్కి ఏ సినిమా ప్రముఖులు రాలేదు, ఆయనతో ఉన్న ఫ్రెండ్స్ కూడా రాలేదు, ఆయనతో పని చేయించుకున్న వాళ్ళు, ఆయన బాగున్నప్పుడు ఆయన చూసిన వాళ్ళు ఎవరు రాలేదు. తోటి కళాకారులు ఎవరో ఇద్దరు ముగ్గురు సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్దవాళ్ళు వచ్చారు. జీవితార్ రాజశేఖర్ గారు ముందు రోజు వచ్చి కనుక్కొని వెళ్ళారు. సో హాస్పిటల్లో ఉన్నారు అని తెలియగానే ఫస్ట్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను, వెనక ముందు ఆలోచించుకోకుండా. నేను అని మా ఫనీ అని ఉంటాను, ఫనీ నేను వెళ్తూ కార్లోనే బాధపడుతున్నా. ఎందుకంటే ఆయనతో గడిపిన క్షణాలు నేను నాకు అదే చెప్తాను కదా, దేవుడిచ్చిన అదృష్టం ఏంటో ఈ ప్రేమ. ఇప్పుడు లేని కమెడియన్స్ తో నేను చాలా గడిపిన క్షణాలు ఉన్నాయి. నా ఏజ్ ఇంత ఉంటుంది చూడటానికి, కానీ అనుభవాలు పెద్ద పెద్దగా ఉంటాయి. సో నాకు అందుకే ఈ వీళ్ళందరినీ చూస్తూ ఉంటే, ఈ భజన చేసే వాళ్ళందరినీ చూస్తుంటే విన్నంత తాత్కాలికం అనిపిస్తుంది. మనిషి పోయేటప్పుడు నోట్లో నుంచి పై తీసేస్తే అయిపోయింది. గాలిలో ఎగిరే కాగితం ముక్క గాలి లేకపోతే ఏమవుతుంది, కింద పడిపోతుంది. మనిషి ప్రాణం కూడా అంతే. ఆ పేపర్ ముక్కకి గాలి ఉన్నంత వరకే పేపర్ విలువ అనే విషయం వీళ్ళెవ్వరికీ తెలియకుండా ఏంటో ఒక మనిషిని కించపరచటం, ఒక మనిషిని బాధ పెట్టడం, ఒక మనిషిని కొట్టడం, ఒక మనిషిని శారీరకంగా మానసికంగా మాటలతో, ఇవన్నీ తెలియట్లేదు. కొంచెం మంది పెద్దవాళ్ళకు కూడా తెలియట్లేదు ఇది విషయం. ఇది దీని తర్వాత ఏమవుద్దు నాకు తెలియదు ఇంటర్వ్యూ తర్వాత, కానీ చాలా మంది పెద్దవాళ్ళకు కూడా అర్థం చేసుకునే పెద్దవాళ్ళకి ఈ వీడియో చూస్తే అర్థం అవుతుందేమో. ఒక విషయం చెప్పడానికి వయసుతో సంబంధం లేదని చాలా మంది అంటూ ఉంటారు. సో నాకు వేణుమాధవ్ అన్నతో నేను గడిపిన క్షణాలు, ఆ ఇంట్లో భోజనం చేశాను, ఆ ఇంట్లో అల్లరి చేశాను, ఆ అన్నయ్య వాళ్ళ ఇంట్లో పిల్లలతో కలిసి చాలా ఆనందంగా ఉండేది. ఒకరోజు నేను షూటింగ్ జరుగుతుంటే శివారెడ్డి అన్నని దా అని చెప్పి చేయి పట్టుకొని తీసుకెళ్ళిపోయా వేణుమాధవ్ గారి ఇంటికి. అప్పటికి వాళ్ళిద్దరికి చాలా లాంగ్ గ్యాప్ వచ్చి చాలా ఆనందంగా మాట్లాడుకున్నారు, ఇద్దరు చాలా ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరి కళ్ళల్లో కన్నీళ్లు చూసి నాకు కన్నీళ్ళు వచ్చాయి. ఆ రోజు నేను ఇలా చెయ్యేసి ఒక ఫోటో పెట్టాను. ముగ్గురు మిమిక్రీ ఆర్టిస్టులం, ముగ్గురు వరంగల్ జిల్లా ముద్దు బిడ్డలం, కళామ్మ తల్లి ముద్దు బిడ్డలం, హాస్య నటులు, మిమిక్రీ కళాకారులు, వరంగల్ ముద్దు బిడ్డలం ముగ్గురం. ఆయన పోయిన రోజు నేను పెట్టిన రిప్ అని పెట్టలేదు, ప్రతి వాళ్ళు ఈ మధ్య ఏంటో RIP అని పెట్టేస్తున్నారు. ఒక జీవితాన్ని 3 అక్షరాల్లో తీసి పడేస్తున్నారు. అది నాకు నచ్చక నేను పెట్టింది ఏంటంటే, ముగ్గురు మిమిక్రీ ఆర్టిస్టులం, వరంగల్ ముద్దు బిడ్డలం, సినీ కళామ్మ తల్లి ముద్దు బిడ్డలం ముగ్గురం. ఈ 3 చేతుల్లో ఒక చెయ్యి వెళ్ళిపోయింది, కానీ ఆ చెయ్యి మాతోనే ఉంది అని పెట్టాను. ఆయనతో వదినమ్మతో అడిగి చేయించుకునే సందర్భాలు ఉన్నాయి. అడిగి ఏ వంట కావాలంటే ఆ వంట. ఇంకో విషయం నాకు గుర్తుండే సందర్భం ఏంటంటే, నేను జబర్దస్త్ షూటింగ్ లో ఉంటే ఆయన ఇంట్లో వదినతో వంట చేయించుకొని జబర్దస్త్ సెట్కి నా కోసం భోజనం తీసుకొని వచ్చాడు. సూపర్ అన్న వేణుమాధవ్ గారు. ఇంకా అంతకన్నా నాకు ఏం కావాలన్నా.